స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్. నిన్నగాక మొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏలు పెట్టి చెప్పారు పాకిస్తాన్ అంతం నిశ్చయం అని. అదేవిధంగా అజిత్ దోవల్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు మీరు మా దేశంపై కన్నేస్తే మీ బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరిస్తుందని. ఈరోజు అదే జరిగింది. బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడం జరిగింది. క్వెట్టాని భారత పాకిస్తాన్లు యుద్ధం చేస్తూ ఉంటే క్వెట్టాలో పాకిస్తాన్ ఆర్మీ మీద అటాక్ చేసి క్వెట్టాని తన స్వాధీనంలో తీసుకుంది. పార్లమెంటు భవనం స్వాధీనం తీసుకుంది. ఎన్నో ఇన్స్టాలేషన్ స్వాధీనం చేసేసుకుంది. ఈరోజు పార్లమెంట్లో క్వెట్టా అంటే బలూచిస్తాన్ క్యాపిటల్ క్వెట్టాలో బిఎల్ఓ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఇది కాందహార్లో ఉంది. ఇప్పుడు క్వెట్టాలో వచ్చి అక్కడ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని తన ఫ్లాగ్ అన్నిటి పేర్చుకుని ఏమడుగుతుందంటే ప్రపంచ దేశాలని మమ్మల్ని ఒక స్వతంత్ర దేశంగా గుర్తించమని అడుగుతుంది. అసలు ఏంటి బలూచిస్తాను? ఇప్పుడు ఏ దేశాలు ముందు గుర్తించబోతున్నాయి? భారతదేశమే ముందు గుర్తించబోతుందా? ఇరాను ఆఫ్ఘనిస్తాన్ గుర్తించబోతుందా? ఇజ్రాయెల్ గుర్తించబోతుందా? అసలు అమెరికా పాత్ర ఏంటి? చైనా పాత్ర ఏంటి? పాకిస్తాన్ ఎందుకు దీన్ని నిలుపుకోలేకపోయింది? ఏ విధంగా బిఎల్ఓ హిస్టరీ ఏంటి? అసలు బలూచిస్తాన్ చరిత్ర ఏంటి? భారతదేశం ఎందుకు దాంట్లో జోక్యం చేసుకుంటుందా లేదా? ప్రత్యక్షంగా ఉందా లేదా? విదేశాంగ విధానం ప్రకారం ఈ ఎదుటి వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకూడదని నీతి ఫాలో అవుతుందా? ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో 4 ప్రావిన్సుల్లో ఒకటి. పాకిస్తాన్లో ఉన్న సింధు, పంజాబు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్. అదేవిధంగా సెంట్రల్ ప్రావిన్స్ ఒకటి ఉంటుంది ఇస్లామాబాద్. ఈ 4 రాష్ట్రాల్లో ఈ బలూచిస్తాన్ అనేది ఒక ప్రావిన్స్, ఒక రాష్ట్రం లాంటిది. ఇది మొత్తం 7,96,000 చదరపు కిలోమీటర్లు పాకిస్తాన్ మొత్తం భూభాగం అనుకుంటే ఇందులో బలూచిస్తాన్ 44% అంటే 3,47,000 చదరపు కిలోమీటర్లు కలిగి ఉందండి. అదేవిధంగా దీని పాపులేషన్ 1,50,00,000 అంటే సుమారు 10% పాపులేషన్ పాకిస్తాన్లో. ఈ బలూచిస్తాన్లో నివసించే ప్రజలు ముఖ్యంగా బలూచ్ అనే ఒక తెగ. ఇది ఉత్తర దీనికి సరిహద్దులు పోలిస్తే దీనికి వెస్ట్ పశ్చిమానేమో పంజాబ్ ఉంటే తూర్పున మొత్తం పంజాబ్ ప్రావిన్స్ అంటే పంజాబు సింధు ప్రావిన్సులు ఉంటాయి పాకిస్తాన్లో. దక్షిణాన అరేబియా సీ ఉంటుంది. నార్త్లో ఏంటంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా సరిహద్దులుగా ఉంటుంది. భారతదేశానికి సరిహద్దు లేదు. ఇది బలూచిస్తాన్. ఈ బలూచిస్తాన్ 1948లో చారిత్రకరంగా చూస్తే 1948లో దాన్ని కింగ్డమ్ ఆఫ్ కాలత్ అనేవారు. ఒక సంస్థానంగా బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక సంస్థానం. ఇప్పుడు నిజాం సామ్రాజ్యం లాగా 1948లో అప్పటి పాకిస్తాన్ ఏం చేసిందంటే పాకిస్తాన్ ఏర్పడ్డాక ఈ బలూచిస్తాన్ను తన ఆక్రమణలోకి స్వాధీనం చేసేసుకుంది ఆర్మీ యాక్షన్ ద్వారా. ఈ విధంగా బలూచిస్తాన్ పాకిస్తాన్లో భాగం అయిపోయింది. అప్పటి నుంచి బలూచ్ పీపుల్ అడుగుతారు మాకు స్వతంత్రం కావాలని. కానీ ఆ స్వతంత్రం అనేది కాస్త తగ్గింది. కానీ పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈ బలూచిస్తాన్ ఏదో పరాయి దేశంగా చూసేది. బలూచ్ పీపుల్ పట్టించుకునేవారు కాదు. తన ఆర్థిక వ్యవహారాల్లో కానీ రాజకీయ వ్యవహారాల్లో కానీ పార్లమెంట్లో స్థానాల విషయంలో కానీ ఏ విధంగా చూసిన వాళ్ళని విచక్షణ ఎక్కువ ఉండేది. లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఎకనామికల్లీ పొలిటికల్లీ ఏ విధంగా చూసినా. అందువల్ల బలూచ్ పీపుల్లో ఒక రకమైన పరాయీకరణ అలీనియేషన్ అనేది ఒకటి బాగా ఎక్కువైంది. అందువల్ల ఏంటంటే 1950లు 60లు 70లు దశకాలు ఏంటంటే ఈ మూమెంట్ వచ్చేదనమాట మాకు స్వతంత్రం కావాలని. కానీ పాకిస్తాన్ అప్పుడప్పుడు ఈ ఆర్మీడ్ స్ట్రగుల్ జరగడం వల్ల అప్పుడప్పుడు హక్కులని ఇవన్నీ ఇచ్చేదనమాట అంతవరకే. కానీ 1980-90ల్లో ఈ బలూచిస్తాన్ మూమెంట్ ఒక పెద్ద ఎత్తున కొనసాగిందనమాట. కానీ సైనిక ప్రభుత్వాలు పాకిస్తాన్లో జియావుల్ హక్ ఏంటి, తర్వాత భుట్టో టైంలో ఏంటి, తర్వాత ఆయూబ్ ఖాన్ ఏంటి, తర్వాత ముషర్రఫ్ టైంలో చాలా తీవ్రంగా అణచివేయడం జరిగింది. ముషర్రఫ్ టైంలో ఈ బలూచిస్తాన్ యొక్క నాయకులను కూడా చంపడం జరిగిందనమాట. కానీ అప్పుడు కాస్త అణిగినట్టు ఉన్న పాకిస్తాన్ మీద వందలాది అటాకులు పాకిస్తాన్ ఆర్మీ మీద అటాకులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పహల్గామ్ అటాక్ ఏప్రిల్ 22కి ముందు కేవలం ఒక నెలకు ముందు పాకిస్తాన్ అంటే కరాచీ వెళ్ళే జాఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేసేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. ఒక ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేస్తే పాకిస్తాన్ ఆర్మీ ఎంతో కష్టపడి వందలాది మంది సైనికులు పోగొట్టుకుని ఏదో పరువుకి తగ్గామని బయటకు తీసుకొచ్చిందంటమాట. ఇది బలూచిస్తాన్కి సంబంధించిన వ్యవహారం. కానీ ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు అక్కడ జరిగిన విషయాలు ఏంటంటే
ఎన్నో వందలాది అటాకులు జరిగింది, క్వెట్టాను ఆక్రమించుకోవడం జరిగింది. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన రిపోర్ట్లు వచ్చినట్టు ఒక వందలాది మంది పాకిస్తాన్ ఆర్మీ చనిపోతున్నారు. ఇంకా ఏదో కొత్త రిపోర్ట్లు అప్పుడప్పుడు బయటకు వస్తాయన్నమాట. కానీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాను ఈ బిఎల్ఓకి సహకరిస్తుందని తెలుస్తుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ అనేవి ఇవి కాందహారు అంటే ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగానే పనిచేస్తున్నాయి. అంటే తాలిబాన్ యొక్క సపోర్ట్ వాళ్ళకి ఉంది అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే తాలిబాన్కి పాకిస్తాన్కి పడడం లేదు. రెండో విషయం ఏంటంటే భారతదేశానికి సంబంధించవలసిన విషయం వస్తే మన అజిత్ దోవాల్ గారు అద్భుతమైన మనకి ఒక బ్లూ ప్రింట్ ఉంది. అజిత్ దోవాల్ గారు ప్రైమ్ మినిస్టర్ గారు చెబుతూనే ఉన్నారు, బలూచిస్తాన్ ఒక దేశంగా వెళ్తుందని అజిత్ దోవాల్ గారు మాత్రమే మాట్లాడారు ఈ విషయాన్ని. ఇప్పుడు బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడం వెనకాల భారత ప్రత్యక్షంగా ఏమీ లేదు, కానీ పరోక్షంగా భారతదేశం ఉండి తీరుతుంది. భారత విదేశాంగ విధానం అకార్డింగ్ టు ఇండియన్ ఫారిన్ పాలసీ ఏంటంటే వేరే వ్యవహారాల్లో అంటే పంచశీల అనేది ఒకటి ఉంటుంది, వేరే దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోము, ఇది బహిర్గతం. కానీ ప్రస్తుత భారత పాకిస్తాన్ వివాదం చూస్తే, పాకిస్తాన్ చూస్తే అది మూర్ఖుడు మనసు రంజింపజేయలేం, పిచ్చోడి చేతిలో రాయి. దీనికి ప్రత్యక్ష యుద్ధం కుదరదు, కానీ పాకిస్తాన్ అంతం నిశ్చయం చేయాలి, ఇది అనమాట. అందువల్ల ఏంటంటే భారతదేశం తన విదేశాంగ విధానం పంచశీల సూత్రాలు, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 51 వీటి ప్రపంచ శాంతి, అంతర్జాతీయ యుఎన్ఓ చార్టర్ వీటి ప్రకారం ప్రవర్తిస్తూనే పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు చెయ్యి ఎక్కుపెట్టి మరీ చెప్పారు, పాకిస్తాన్ అంతం నిశ్చయం. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం సైనిక వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారమే కాదు, విదేశాంగ యుద్ధం కూడా జరుగుతుంది. చూడండి, కొన్ని రోజుల్లోనే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఓకే, ఇది భారతదేశ ప్రస్తావన ఉండి తీరుతుంది. ముఖ్యంగా అజిత్ దోవాల్ గారు అదే ఆపరేషన్ మిషన్ బలూచిస్తాన్ మీద ఉన్నారని మనం అవగతం అవుతుంది. ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఏమడిగిందంటే ప్రపంచ దేశాలను మేము ఒక స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేసుకున్నాం, మాకు అన్నీ ఉన్నాయి, మా ఫ్లాగ్ ఇదిగోండి, ఇది మమ్మల్ని గుర్తించండి, మీరు ఎంబసీలు పెట్టుకోండి అన్నారు. ఇప్పుడు ఏ దేశాలు ఇమ్మీడియట్గా ఏదైనా దేశం స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటే అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ ఏంటంటే కొన్ని దేశాలు వాటిని గుర్తించాలి ఇమ్మీడియట్గా. ఇప్పుడు ఎవరు గుర్తిస్తారు? భారతదేశం మొట్టమొదటిగా గుర్తిస్తుందా? నాకు తెలిసినంతవరకు అకార్డింగ్ టు మై మైండ్ అది గుర్తించదు, వెంటనే భారతదేశం ఇన్వాల్వ్ అయినట్టు ఉండదు. కానీ భారతదేశ మిత్ర దేశాలని ఇజ్రాయెల్ అని, అదేవిధంగా అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మిత్రత్వం ఉంది, ఆఫ్ఘనిస్తాను, రష్యా పుతిన్ ద్వారా వీళ్ళ ద్వారా గుర్తింపు మొట్టమొదటిగా వచ్చే ఉంది. కనీసం 2-3 దేశాలు 2-3 రోజుల్లో ఈ రోజు నుంచి ఎప్పుడైనా గుర్తిస్తే ఇక బలూచిస్తాన్ స్వతంత్ర దేశం, తిరుగులేదనమాట. కానీ భారతదేశం క్రమంగా ఉంటుంది. ఇప్పుడు దానికి కావాల్సింది డబ్బు, ప్రపంచంలో పలుకుబడి కావాలి, ఐక్యరాజ్య సమితి వీటిలో. ఈ విషయంలో భారతదేశం పూర్తిగా వ్యవహరిస్తుందని ఆశించవచ్చు. ఇప్పుడు దక్షిణాసియా దేశాలు ముందుకు వెళ్ళవు. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ భారతదేశంతో యుద్ధం చేస్తుందా, బలూచిస్తాన్ అనిస్తా? బలూచిస్తాన్ ఇప్పుడు అంతర్జాతీయ వ్యవహారం, కాశ్మీర్ వ్యవహారం మించిపోయింది. ఒక దేశం స్వతంత్ర దేశంగా ప్రకటించుకుందంటే అక్కడ చాలా వ్యవహారాలు ఉంటాయి. అక్కడ ఇప్పుడు స్వతంత్ర అంటే అంతర్జాతీయంగా అది ఆకర్షించబడింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా, అంతర్జాతీయ సంస్థలు, అమ్నెస్టీ లాంటి సంస్థలు అన్నీ అక్కడ కేంద్రీకరిస్తాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి బిఎల్ఓని మానవ హక్కుల ఉల్లంఘనలతో వాటిని చంపడం ఇవి చేస్తే అంతర్జాతీయంగా ఉంటుంది. పైగా భారతదేశం అక్కడ ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తుంది. సో పాకిస్తాన్ ఆర్మీ చేతులు కట్టుకుని కూర్చోవలసిందే. వావి చర్చలకు వెళ్ళాలి. ఎంత చర్చలకు వెళ్ళినా ఎంత బయట వేసినా బిఎల్ఓ ఆగదు. ఎందుకంటే అక్కడ ప్రజలు 1,50,00,000 మంది పూర్తిగా స్వతంత్ర దేశం, అసలు పాకిస్తాన్ నుంచి విముక్తి కోరుకుంటున్నారు. కాబట్టి ఇంకా బలూచిస్తాన్ స్వతంత్ర దేశమే, అది స్వతంత్ర దేశంగా మనగలుగుతుంది. కాకపోతే పాకిస్తాన్ ఆర్మీ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఉండే అవకాశం ఉంది. కానీ అక్కడ పక్కనున్న ఆఫ్ఘనిస్తాన్, పక్కనున్న ఇరాన్ అనే సపోర్ట్ ఇక్కడ లేకుండా ఇది జరగదు అనేది మనకు అవగతం అవుతుంది. భారతదేశం కూడా పూర్తిగా మోరల్ సపోర్ట్ అంటే ప్రత్యక్షంగా ఇవ్వదు, డైరెక్ట్గా ఉండదు, పరోక్షంగా బలూచ్ వాళ్ళు ఒక దేశంగా ప్రకటించుకోవడం వెనకాల భారతదేశం ఉండి తీరుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే చైనా ఉండదు, ఎందుకంటే అక్కడ గ్వడార్ పోర్ట్ ఉంది. ఇప్పుడు మొట్టమొదటిగా నష్టపోయేదే చైనా ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. యుఎన్ వాళ్ళకి వెళ్తే వీటో చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాత్రం ఇప్పుడు భారత్కి సహకారం. ఇదే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ట్రంప్ ప్లస్ మోడీ ఈక్వల్ టు పాక్ అంటే చైనా నాశనం. ఇది మొట్టమొదటిగా ట్రంప్ మోడీ యొక్క విశిష్టత అక్కడ ఇప్పుడు మనకు కనపడుతుంది. ఎందుకంటే ఈ గ్వడార్ పోర్ట్ అనేది చైనా ఇండియన్ ఓషన్లోకి వచ్చే ఒక ఆయుధం. ఈ గ్వడార్ పోర్ట్ అనేది ఇక్కడ ఉంటుందండి.
ఈ గ్వడార్ పోర్టు ఇప్పుడు చైనా నుంచి డిస్కనెక్ట్ అవుతే ఇండియన్ ఓషన్లో చైనా ఏమీ చేయలేదు, మధ్య ఆసియాలో చైనా ఏం చేయలేదు. ఇప్పుడు డిస్కనెక్ట్ అయింది, చైనా రెచ్చిపోతుంది, అమెరికా ఆపిద్ది, ఇండియా ఉంటుంది. సో ఇది అంతర్జాతీయంగా ఒక ఫ్లాష్ పాయింట్, ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అవ్వబోతుంది అనుకుంటున్నా. కానీ భారతదేశం ఈ వ్యవహారంలో నిక్కచ్చిగా డిసైడ్ అయిపోయింది. మోడీ, అజిత్ దోవాల్ భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ముక్కలో, ఇక పాకిస్తాన్ ఈ గ్వడార్ పోర్టు, ఈ బలూచిస్తాన్ వెళ్ళిపోతే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పంజాబ్ సింధుల మధ్య జల వివాదం ఉంది, సింధు జల వివాదం ఉంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు చూడండి, మన తమిళనాడు, కర్ణాటక ఎలా కొట్టుకుంటున్నారు కావేరీ వివాదంలో, అక్కడ దేశాల మధ్య. సో వాళ్ళు విడిపోయే అవకాశం ఉంది. తర్వాత ఈ పీఓకే ప్రజలు ఇలా వస్తారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా తాలిబాన్లో కలిసిపోతుంది. అంటే పాకిస్తాన్ 4 ముక్కల నిత్యం, పాకిస్తాన్ అంతం కొన్ని సంవత్సరాల్లో మొత్తం అంతమవుతుంది, కొన్ని నెలల్లో అంతమవునా ఆశ్చర్యం లేదు. ఈ మధ్యలో అణ్వస్త్రాలని అమెరికా టేక్ ఓవర్ చేసింది. సో పాకిస్తాన్ అంతం, బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశం, ఇది అంతర్జాతీయంగా ఇది వాస్తవం అండి.